వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ చాందిని. ఫిబ్రవరి నెల నుండి ఒక్కో కార్డుకి 2 కేజీల గోధుమ పిండి సరఫరా చేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ వెల్లడించారు. రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ వెల్లడించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజానీకానికి 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలకి 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జిల్లాలో నవంబర్ నెల చివరి వారం నుండి ధాన్యం కొనుగోలు ప్రారంభించడం జరుగుతుందన్నారు. జిల్లాలో గల రైతు భరోసా కేంద్రాల్లో 371 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటి వరకు 3,63,575 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 534 కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగిందని తెలిపారు. రవాణా, హమాలి, గోనె సంచులు తదితర వాటికి ఛార్జీల కింద 4,35 లక్షల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం అయిందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర లభించని ఎడల రైతు నష్టపోకుండా తప్పనిసరిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ కొనుగోలు ప్రక్రియ జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో రైతుల వద్ద నుండి మిల్లర్లు ధాన్యం తూకం కంటే అదనంగా డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు కూడా అడుగుతున్నారని వివిధ రకాల ఫిర్యాదులు వస్తున్నట్లు వివరించారు. అందుకోసం రాష్ట్ర స్థాయిలో టోల్ ఫ్రీ నంబరు 1967ను సంప్రదించాలన్నారు. మొదటి వారం నుంచి వరి కొనుగోళ్లు జరుపుతున్నాము. అందులో భాగంగా ఇప్పటి వరకు 3,63,579 మెట్రిక్ టన్నుల ధాన్యం మనకి పీపీసీ సెంటర్ల ద్వారా ఆర్బీకేల్లో కొనుగోలు చేయడం జరిగింది. దీని ద్వారా దాదాపు ఇప్పటి వరకు 534 కోట్లు మనము రైతులకి వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇంకా కూడా జమ చేస్తుంటాము. అలాగే మనకి గన్నీ కానీ, లేకపోతే హమాలీ ఛార్జెస్ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కానీ అన్నీ కూడా దాదాపు 3 కోట్ల వరకు మనం చెల్లించడం జరిగింది. మనకు ఇంకా కూడా ప్రాబబ్లీ ఫిబ్రవరి 15th వరకు లేదా ఫిబ్రవరి 3rd వీక్ వరకు కూడా మనకు ప్రొక్యూర్మెంట్ వెళ్ళే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు నేను చెప్పేది ఏంటంటే ధాన్యం ఎంతవరకు అయితే అవైలబిలిటీలో ఉందో ఎంఎస్పీ లేని పక్షంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఆఖరి ధాన్యం వరకు కొనుగోలు అనేది చేస్తుంది. పర్టికులర్లీ ఇప్పుడు ఇంకేదైనా వరి ఇంకా కుప్పల్లో ఉంటే దాన్ని నూర్పు చేసుకొని ప్రొక్యూర్మెంట్కి తీసుకురావాల్సిందిగా, త్వరితగతిని తీసుకురావాల్సిందిగా మేము కోరుతున్నాము. రైస్ మిల్లులకు రైతులు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. రైతుల ధాన్యం మిల్లులో దిగుమతి అవ్వకపోతే మిల్లు వద్ద నియమింపబడిన కాస్టోడియన్ ఆఫీసర్ దగ్గర నుండి సంబంధిత రైతు ధాన్యాన్ని దిగుమతి చేయిస్తారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రంలో తేమ శాతం, తూకం మొదలైనవి ఏవైతే నమోదు చేయబడతాయో వాటినే ఖరారు చేయబడతాయని అన్నారు. తరుగు, తేమ శాతం, తూకం సరిపోలేదని మిల్లర్లు అదనంగా ధాన్యం గాని, డబ్బులు గాని అడిగితే రాతపూర్వకమైన ఫిర్యాదు అందినట్లయితే సంబంధిత మిల్లర్లకు ఇవ్వాల్సిన బకాయిల నుండి మినహాయించి రైతు యొక్క ఖాతాకు నేరుగా జమ చేయడం జరుగుతుందని వివరించారు. ఇదే విషయమై రైతుల ఫిర్యాదు మేరకు కొన్ని మిల్లులపై జరిమానా విధించడం జరిగిందని, ఒక మిల్లును మూసివేయడం కూడా జరిగిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని కార్డుదారులకు 1 కిలోకి ₹1 చొప్పున ఇస్తున్న బియ్యాన్ని జనవరి 1వ తేదీ నుంచి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద పట్టణ ప్రాంతాల్లో గల మండలాలైన ఇచ్చాపురం, పలాస, ఆంధ్రవలస, శ్రీకాకుళంలో ఉన్న 64,415 కార్డుదారులకు ఒక్కొక్క కేజీకి ₹16 చొప్పున 2 కేజీలు గోధుమ పిండి ఫిబ్రవరి నెల నుండి ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ జయంతి, డిఎస్ఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. దానికి మనం రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ నెంబర్ 1967 అని చెప్పేసి ఎక్కడైనా ఎవరైనా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఖచ్చితంగా ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వెంటనే స్పందించి వరి అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిస్క్రిషనరీ కట్స్ అంటే మిల్లర్స్ వాళ్ళ ఇష్టానుసారం వారు తేమ శాతం లేదనో, లేకపోతే అది ఎఫ్ఏక్యూ ప్యాడీ కాదనో మిల్లు దగ్గర రైతుల దగ్గర నుంచి మనకు డబ్బు రూపేనా కానివ్వండి, లేకపోతే వరి రూపేనా కానివ్వండి తీసుకుంటున్నారని చెప్పేసి మల్టిపుల్ చోట్ల కంప్లైంట్స్. రాజ్యాంగ స్ఫూర్తితో జగన్ జనరంజక పాలన కొనసాగిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి తెలిపారు. కులం, మతం ఏదైనా భారతీయులందరికీ పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం మాత్రమేనని, అందులో నిర్దేశించిన బాధ్యతలను అనుసరిస్తూ ఆ విలువలకు కట్టుబడి సీఎం వైఎస్ జగన్ జనరంజక పాలన సాగిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ పూర్వ జిల్లా అధ్యక్షులు
కిల్లి కృపారాణి అన్నారు. ఆమె గురువారం శ్రీకాకుళంలోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలను సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా చైతన్యవంతులను చేయడమే మన ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగానే మన జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. భారత రాజ్యాంగం ద్వారా గతంలో ఎన్నికైన చంద్రబాబు రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేశారని, రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా జరిపిన పాలనకు ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ లక్ష్యాలతో రాజ్యాంగాన్ని రాశారో వాటినే అన్ని వేళలా జగన్ తన పాలనలో అమలు చేస్తున్నారని అన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి సుపరిపాలన అందిస్తున్న ఏకైక నేత ఈ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని కృపారాణి స్పష్టం చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, చల్ల అలివేలు మంగ తదితరులు పాల్గొన్నారు. సుమారు 25,000 కులాలు ఉపకులాలు, 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 121 భాషలు, యాసలతో కలిపి 19,500 భాషలు, ఆ 7 ప్రధాన మతాలు అన్ని కలిసి డిసిప్లైన్డ్ గా నడుస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం డిసిప్లైన్డ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రూల్ బుక్ అని ఖచ్చితంగా నేను చెప్పగలను. అయితే ఈ భారత రాజ్యాంగాన్ని క్రమశిక్షణతో పాటించే ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన ఈ 3.5 సంవత్సరాల కాలంలో రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి రాజ్యాంగ ఉల్లంఘన లేకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ పాలన సాగిస్తున్నారని ఖచ్చితంగా ఆయన చెప్పగలను. మరి గడిచిన కాలంలో కూడా ఏ విధంగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయి, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారో చంద్రబాబు నాయుడు నీకు తెలుసు, మీ అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు హయాం నుంచి ముఖ్యమంత్రి పీఠాన్నే అప్రజాస్వామ్యంగా వెన్నుపోటు పెంచి మామగారిని ముఖ్యమంత్రి పీఠాన్ని చేజెక్కించుకున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కొనుగోలు అప్రజాస్వామికంగా కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కేబినెట్ లో ఇచ్చే విధానం గాని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయే విధానం గాని, బీసీలను దళితులను అసభ్యంగా తిట్టే విధానం గాని, ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం నిరసన చేస్తున్న రైతుల మీద బషీర్బాగ్ లో కాల్పులు జరిపించే విధానం, అంగన్వాడీలతో గుర్రాలతో తొక్కించే విధానం, ఇవన్నీ అప్రజాస్వామికంగా రాజ్యాంగ ఉల్లంఘన చేసే రాజ్యాంగం ఉన్నతమైనదని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. దేశంలో మరియు రాష్ట్రంలో పాలక పార్టీలకు మెజారిటీ వస్తూ పోతూ ఉంటుందని, రాజ్యాంగం దాని స్ఫూర్తి, రాజ్యాంగ విలువలు మాత్రం శాశ్వతంగా ఉంటాయని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు నర్సనపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గురువారం నర్సనపేట మండల కేంద్రంలోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద 74వ గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఎగరేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు, ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ వీటన్నిటి ఉనికిని రాజ్యాంగమే మూలాధారం అన్నారు. ఈ 3 వ్యవస్థలు తమ తమ పరిధిలో పనిచేయాలని రాజ్యాంగం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమానికి ముందు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగ మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నర్సనపేటలో సెయింట్ క్లారెట్ స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. నర్సనపేటలో గల సెయింట్ క్లారెట్ పాఠశాలలో 74వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలు
ముందుగా మేనేజర్ అండ్ కరస్పాండెంట్ ఫాదర్ జేమ్స్ ఆధ్వర్యంలో టీచర్ కోఆర్డినేటర్ హైమవతి జాతీయ జెండాను ఎగరేసి వందన సమర్పణ చేశారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ జాతీయ జెండాకు వందనాలర్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు జాతీయ గీతం పాడి మిగతా కార్యక్రమాలు ప్రారంభించారు. హౌసుల వారీగా విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి జాతీయ జెండాను సెల్యూట్ చేస్తూ ముందుకు కదిలారు. టీచర్ హైమవతి విద్యార్థులను ఉద్దేశించి గణతంత్ర దినోత్సవం కోసం మాట్లాడారు. కార్యక్రమంలో పీఈటీ మాస్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన పిరమిడ్ ఆకారాల విన్యాసాలు ఆద్యంతం అలరించాయి. విద్యార్థులతో చేసిన ఈ పిరమిడ్ విన్యాసాల కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొందరు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ రిపబ్లిక్ డే విశిష్టతను విద్యార్థులందరికీ చక్కగా వివరించారు. 8వ, 9వ తరగతి బాలికలు జగతిసిగలో జాబిలమ్మకు వందనం అనే పాటకు చక్కగా నృత్యం ప్రత్యేక ఆఫర్స్. విస్తృత శ్రేణి సరికొత్త బంగారు చైన్లపై తరుగు 7%, గాజులపై 8%, నెక్లెస్ మరియు హారాలపై 9% నుండి ప్రారంభం. వివాహ ఆభరణాల కొనుగోలుపై మంగళ సూత్రాలు తరుగు లేకుండా మరియు నాంతాళ్లు 3% తరుగుకే. వైభవ్ జ్యువెలర్స్, బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం మరియు శ్రీకాకుళం. తరాలు మారిన మారని వైభవం
వైభవ్ జ్యువెల్లర్స్. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు ఆభరణాల తరుగుపై ప్రత్యేక ఆఫర్స్. విస్తృత శ్రేణి సరికొత్త బంగారు చైన్లపై తరుగు 7%, గాజులపై 8%, నెక్లెస్ మరియు హారాలపై 9% నుండి ప్రారంభం. వివాహ ఆభరణాల కొనుగోలుపై మంగళ సూత్రాలు తరుగు లేకుండా మరియు నాంతాళ్లు 3% తరుగుకే. వైభవ్ జ్యువెలర్స్, బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం మరియు శ్రీకాకుళం. తరాలు మారిన మారని వైభవం. ఈనాటి గణతంత్ర వేడుకలు మనం ఘనంగా జరుపుకుంటున్నాము అని కొనియాడి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మేనేజ్మెంట్ కరెస్పాండెంట్ జేమ్స్, ప్రిన్సిపల్ ఫాదర్ బాల్కుమార్, అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ సిబు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇవండి ఈనాటి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.